హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా టైలరింగ్ అండ్ టిప్స్. ఈ రోజు వీడియోలో ఏంటంటే వర్క్ బ్లౌజ్ ని సింపుల్ గా ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూపిస్తా అండి. చాలా మందికి అయితే వర్క్ బ్లౌజ్ కుట్టడం కష్టం అని అనుకుంటుంటారు అనమాట. మగ్గం వర్క్ అయితే కొంచెం రిస్క్ ఉంటుందండి. కంప్యూటర్ వర్క్ ఏంటంటే చాలా సింపుల్ గా కుట్టేయచ్చు. కొత్త వాళ్ళకైతే అది తెలియక కష్టం అనుకొని బయట కుట్టడానికి అయితే ఇస్తుంటారు అనమాట. ఎందుకంటే నా దగ్గర వర్క్ చేయించుకునే వాళ్ళు కుట్టడం వచ్చినా సరే మళ్ళీ కుట్టమని నాకే ఇస్తారనమాట. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీలైనంత వరకు, చాలా ఈజీగా ఉంటది కుట్టేసుకోవచ్చండి అని. కాకపోతే భయపడతారు. మగ్గం వర్క్ అయితే కొంచెం భయపడొచ్చు కానీ కంప్యూటర్ వర్క్ చాలా ఈజీగా కుట్టేయొచ్చండి. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ లేకుండా ఎలా కుట్టుకోవాలి, మీరు కుట్టేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఏం చేస్తారనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ ని తడిపేసి ఐరన్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ ఎడ్జెస్ వచ్చి మనకు ఆపోజిట్ లో ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి. ఇక్కడ ఎడ్జెస్ అనేవి మనము లైనింగ్ పిండిన తర్వాత కొంచెం హెచ్చు తగ్గులు అయితే వస్తాయండి. ఫస్ట్ హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రేట్ గా ఒక లైన్ డ్రా చేసుకొని చూడండి, ఒకటి లోపలికి ఉంది, ఒక పీస్ వచ్చేసి పైకి ఉంది కదా, ఇలా లేకుండా స్ట్రేట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి స్కేల్ తోని. హెచ్చు తగ్గులు లేకుండా దీన్ని అయితే ఫస్ట్ కట్ చేసేయాలి. కంపల్సరీ అండి, ఏ బ్లౌజ్ కన్నా సరే లైనింగ్ ఏదన్నా సరే కట్ చేసినప్పుడు ఎడ్జ్కి అయితే ఫస్ట్ స్ట్రేట్ గా కట్ చేసేయండి. అది నార్మల్ బ్లౌజ్ అన్నా వర్క్ బ్లౌజ్ అన్నా ఏదన్నా సరే. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ అయితే కొలుచుకోవాలండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ నుంచి 14 ఇంచులకు 1 ఇంచు ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. మనకు షోల్డర్ దగ్గర నడుము దగ్గర ఖర్చు పోతుంది కదా, హాఫ్ ఇంచు, అందుకని 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ని కలుపుకుంటూ స్ట్రేట్ గా ఒక లైన్ డ్రా చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ ఎంత ఉంది అనేది సంబంధం లేదండి. మనం నెక్ రెగ్యులర్ గా ఎంత తీసుకుంటామో అంత తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది తెలియక ఏంటంటే వర్క్ బ్లౌజ్ ఇప్పుడు నేను సపోజ్ చూపిస్తా, ఈ నెక్ చూసుకొని ఇది ఎంత ఉందో కోల్చుకొని అంత పెట్టేస్తారనమాట. అలా అవసరం లేదు. మనం సైజ్ కి ఇప్పుడు ఏ సైజ్ కుడుతున్నామో ఆ సైజుకి నెక్ విడ్త్ ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను రెగ్యులర్ గా తీసుకునేటట్టే నడుము వచ్చేసి 33 ఇంచులండి. 33 ఇంచుల నడుముకి వచ్చేసి ఈ కస్టమర్ ఏంటంటే భుజాలు జారిపోకుండా కుట్టమంటారు అనమాట. అందుకని నేను 2.5 ఇంచుల నెక్ విడ్త్ అయితే తీసుకుంటున్నా. ఓకేనా, అది ఎంతన్నా ఉండని సైజ్ బ్లౌజ్ మనం 2.5. ఇప్పుడు ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయితే పాతకు 3 ఇంచులు అలా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2.5 అయితే నెక్ విడ్త్ తీసుకుంటున్నా. షోల్డర్ పట్టీ కోసం 3 ఇంచులు అంటే మొత్తం ఇక్కడ మనం 5.5 ఇంచులు అనమాట. షోల్డర్ మొత్తం 5.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచులండి. 33 ఇంచుల్లో 4వ భాగాన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 33 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 33 ఇంచుల దగ్గరికి టేప్ ఫోల్డ్ చేస్తే 16.5 వచ్చింది. 16.5 దగ్గరికి ఫోల్డ్ చేస్తే 8.5 ఇంచులు వచ్చింది అనమాట. 8.5 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచు బ్యాక్ డాట్ కోసం, 2 ఇంచులు సైడ్ ఖర్చుల కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్ లెంత్ ని కొలుచుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 9 ఇంచులు. ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం పోతుంది కదా, హాఫ్ ఇంచ్ అక్కడ వదిలేసి ఇక్కడ నుంచి 9 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేను కరెక్ట్ గా 9 ఇంచుల పైన ఇక్కడైతే ఖర్చు కోసం అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేయడం లేదండి. కరెక్ట్ గా 9 ఇంచుల దగ్గరికి అయితే మార్క్ చేస్తున్నా. అంటే మనకి ఖర్చుతో కలుపుకొని 9.5 ఇంచులు అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే 2.5 ఇంచులు తీసుకున్నానో ఇక్కడ కూడా సేమ్ అది 2.5 ఇంచులు తీసుకోవాలి. మనకు వర్క్ బ్లౌజ్ ఎంత అన్నా ఉండని అండి, మనం ఇక్కడైతే అంతే తీసుకోవాలి. ఇలా మార్క్ చేసేయాలి. ఇక్కడ నెక్ కోసం అయితే మార్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కిందికి 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. అంటే ఖర్చుతో కలుపుకొని 6 ఇంచులు అనమాట. ఇక్కడ ఏదైతే 5.5 మార్క్ చేసామో ఇక్కడ కూడా 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ని కలుపుకొని స్ట్రేట్ గా లైన్ డ్రా చేసేసుకోండి. అలాగే ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేస్ లో మనం చెస్ట్ లూజ్ అయితే కొలుచుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 37 ఇంచులు అనమాట. 37 ఇంచుల్లో 4వ భాగాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి.
37 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 9.5 ఇంచులు వచ్చిందండి. 9.5 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకొని 2 ఇంచులు సైడ్ ఖర్చుల కోసం అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. అలాగే ఇక్కడ కూడా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం వచ్చేసి ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి 6 ఇంచులు ఉంది కదా, 3 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచులకు మార్కింగ్ చేసాం కదా, ఈ చెస్ట్ లూజ్ దగ్గర నుంచి లోపలికి 1 ఇంచుకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి దీంట్లోనే మనం సారీ అండి, ఇక్కడ కొంచెం చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇక్కడ 1 ఇంచుకి మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి లైట్ గా ఇలా ఈ ఆర్మ్ షేప్ అయితే తీసేసుకోవాలన్నమాట. ఇలా ఆర్మ్ రౌండ్ గీసుకున్న తర్వాత మనము ఆర్మ్ లూజ్ ని కొలుచుకోవాలి. ఆర్మ్ లూజ్ మొత్తం వచ్చేసి 17 ఇంచులండి. 17 ఇంచుల్లో సగానికి టేప్ ఫోల్డ్ చేసి చూద్దాం ఎంత వస్తుందో. 17 ఇంచుల్లో సగం వచ్చేసి మనకి 8.5 ఇంచులు వచ్చిందండి. మనకి ఇక్కడ ఖర్చుతో కలుపుకొని 9 ఇంచులు అయితే రావాలి. ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇలా చూసుకోండి. ఖర్చుతో కలుపుకొని మనకి 9 ఇంచులు అయితే రావాలండి. ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. ఆర్మ్ లూజ్ ఎక్కువ వచ్చినప్పుడు పైకి ఈ మార్కింగ్ ఏది ఉందో దాన్ని కొంచెం పైకి మార్క్ చేసుకొని మళ్ళీ రౌండ్ షేప్ ని ఇక్కడ డ్రా చేసేస్తే కరెక్ట్ గా వచ్చేస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలుద్దాము. కరెక్ట్ గా 9 ఇంచులు అయితే వచ్చింది. ఇంతే అండి, మార్కింగ్ అయితే ఇంతే చేయాలి. ఇక్కడ నెక్ రౌండ్ అయితే ఏ మాత్రం కూడా కట్ చేయకూడదు, మర్చిపోయి కూడా కట్ చేయకండి. చాలా మంది ఏంటంటే నెక్ రౌండ్ ని కట్ చేసేసి తర్వాత దాన్ని అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడుతుంటారు అనమాట. మనం ఏ వర్క్ బ్లౌజ్ కైనా సరే నెక్ రౌండ్ అయితే ముందే కట్ చేయకూడదు. ఎక్కువ మంది చేసే మిస్టేక్ అయితే ఇదేనండి, మర్చిపోయి కట్ చేసేస్తారు, తర్వాత చాలా ఇబ్బంది పడతారు అనమాట. మార్కింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ నుంచి అయితే కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాచు పెట్టుకోండి. చెస్ట్ లూజ్ దగ్గర ఒక నాచు పెట్టుకోవాలి. అలాగే ఈ మార్కింగ్ ఉంది కదా, 2.5 ఇంచులకు మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ ఒక నాచు పెట్టుకోవాలి. నాచు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డాట్ కోసం అయితే మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఇలా టేప్ పెట్టేసి 9.5 ఇంచులు వచ్చింది కదా, ఇలా సగానికి ఈ టేప్ ని ఇక్కడ ఫోల్డ్ చేసి ఇక్కడైతే బ్యాక్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. డాట్ లెంత్ వచ్చేసి ఖర్చులతో కలుపుకొని 4 ఇంచులు తీసుకుంటున్నా. కరెక్ట్ గా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ కొంచెం రబ్ చేస్తే స్ట్రైట్ గా మనకి ఈ లైన్ అనేది వస్తుంది. మనం 1 ఇంచ్ డాట్ కోసం ఏదైతే వదిలామో ఇక్కడ 1 ఇంచ్ ని మార్క్ చేసుకోవాలండి. అంటే హాఫ్ ఇంచ్ అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్ వీల్ తోని ఇక్కడ రబ్ చేసినట్లయితే మనకి అవతల సైడ్ కూడా మార్కింగ్ పడుతుందండి. అలాగే ఇక్కడ ఒక నాచు పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఫ్రంట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ ఇక్కడ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్ లో వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ లో వేసుకొని ఇది సేమ్ ఎలాగైతే బ్యాక్ పార్ట్ ఉందో అలాగే దీని పక్క నుంచి మార్కింగ్ చేసేయండి. ఈ చుట్టూ మార్కింగ్ చేసేయాలన్నమాట. ఇలా చేసేసి ఇక్కడ మనకి నెక్ షోల్డర్ విడ్త్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేయాలి. అలాగే ఈ బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే మార్కింగ్ చేసేయండి మొత్తం. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర కూడా కంపల్సరీ మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ అయితే తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు ఇక్కడ ఖర్చులతో కలుపుకొని 6.5 ఇంచుల దగ్గరికి అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఈ పైన ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని దీంట్లో అయితే ఫ్రంట్ నెక్ రౌండ్ ని మార్క్ చేసేయాలి.
ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ని అయితే కట్ చేసేస్తున్నా అండి. బ్యాక్ నెక్ మాత్రమే మనం కట్ చేయడం లేదనమాట. ఫ్రంట్ నెక్ ని మనం అడ్జస్ట్ అయితే చేయొచ్చు. బ్యాక్ నెక్ ని అడ్జస్ట్ చేయడానికి రాదు. కొంచెం మనం ఫ్రంట్ నెక్ ఎక్కువ తక్కువ అయితే ఫ్రంట్ కి వదిలేయడం కానీ పైన తగ్గించడం లేకపోతే పెంచడం ఏదన్నా చేయొచ్చు ఫ్రంట్ నెక్ లా. బ్యాక్ నెక్ లో అయితే అలా చేయలేము. అందుకని మనం మగ్గం బ్లౌజ్ కన్నా సరే, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కన్నా సరే ఫ్రంట్ నెక్ ని అయితే కట్ చేసేయొచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కింద మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ నుంచి 2 ఇంచుల పైకి మార్క్ చేసుకోండి. మొత్తం 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసి ఈ మార్కింగ్లన్నీ కలుపుకుంటూ ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ముందుకి మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ ని ఈ మార్కింగ్ లో కలిపేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇవి ఫ్రంట్ డాట్ కోసం అన్నమాట. అలాగే ఈ మార్కింగ్ నుంచి 1 ఇంచుకి ఒక మార్కింగ్, ఇంకొక 1 ఇంచుకి ఒక మార్కింగ్. ఓకేనా? ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ ని కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచు పైకి తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి దీంట్లో ఇలా కలిపేయాలి. ఇప్పుడు మనం నడుము లూజుని ఇక్కడ కరెక్ట్ గా వచ్చిందా లేదో చూద్దామండి. నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచుల్లో 4వ భాగం అయితే 8.5 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ మనకి 8.5 ఇంచులు రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు, ఇదే 3 ఇంచులని ఈ 2 ఇంచుల మధ్యలో వదిలేసి ఈ 3 ఇంచుల మార్క్ ని ఇక్కడ పెట్టేసుకొని 8.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు సైడ్ ఖర్చు కోసం అన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే 2 ఇంచులు ఖర్చు కోసం దీన్ని ఇంట్లో కలిపేయాలి. అలాగే ఫ్రంట్ లోత్ కోసం ఇక్కడ నుంచి లైట్ గా ఇలా షేప్ తీసుకోండి. ఈ రౌండ్ షేప్ వచ్చే దగ్గరికి ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టు చూసుకొని ఈ పైన దీంట్లో ఇలా కలిపేయాలన్నమాట. ఫ్రంట్ లోత్ అయితే ఏ బ్లౌజ్ కైనా సరే కంపల్సరీ తీయాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇన్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ దగ్గర ఈ మార్కింగ్ దగ్గర ఒక నాచు పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ 3 మార్కింగ్లు ఉన్నాయి కదా, ఈ 3 మార్కింగ్ల దగ్గర 3 నాచులు పెట్టుకోవాలి. ఇప్పుడు డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నా అండి. కింద ఖర్చుతో కలుపుకొని 2.5 ఇంచులు. ఇక్కడ ఈ సెంటర్ నాచుకి దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ కొంచెం రబ్ చేస్తే మనకి స్ట్రైట్ గా వచ్చేస్తుంది. స్ట్రైట్ గా ఒక లైన్ ఇలా ఫామ్ అవుతుంది కదా, ఇది మనకి సెంటర్ పాయింట్ అన్నమాట. అలాగే ఈ ఫ్రంట్ ఇక్కడ సెంటర్ చేసుకొని ఇక్కడ ఒక నాచు పెట్టుకోవాలి. మనకి ఫ్రంట్ డాట్ వస్తుంది కదా, దాని గురించి అన్నమాట. ఈ డాట్ లెంత్ వచ్చేసి ఖర్చులతో కలుపుకొని 2.5 ఇంచులు తీసుకుంటున్నా. అలాగే ఇక్కడ నుంచి 3.5 ఇంచుల దగ్గరికి ఒక డాట్. ఓకేనండి. మార్కింగ్స్ మొత్తం చేసిన తర్వాత ఈ మార్కింగ్ వీల్ తోని ఇలా రబ్ చేస్తే మనకి అవతల సైడ్ కూడా మార్కింగ్ పడుతుంది కాబట్టి కుట్టేటప్పుడు చాలా ఈజీగా కుట్టేయచ్చు. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. క్రాస్ బెల్ట్ కోసము ఫస్ట్ ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోండి, హెచ్చు తగ్గులు లేకుండా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేయాలి. ఉక్స్ పట్టి కదే పట్టి కుడతాం కదా, ఖర్చుపోతుంది అనమాట ఖర్చులోకి. ఇక్కడ నుంచి 8.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మనం నడుము లూజ్ లోన 4వ భాగం ఏదైతే వచ్చిందో దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి సైడ్ ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ ఫ్రంట్ సైడ్ వస్తుంది అనమాట. ఈ ఫ్రంట్ క్రాస్ బెల్ట్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచులు. ఖర్చులతో కలిపి 3.5 ఇంచులు అండి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 3 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని
కలుపుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు కిందికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ 3.5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి క్రాస్గా తీసుకొని దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే క్రాస్ బెల్ట్ షేప్ అయితే కరెక్ట్గా వస్తుందండి. చాలా సింపుల్గా ఇలా మనం క్రాస్ బెల్ట్ని కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్. ఈ క్లాత్ని ఇక్కడ కూడా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ని 4 ఫోల్డింగ్లు వస్తాయండి. ఇక్కడ కూడా ఎడ్జెస్ మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకొని దీన్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లెంత్ని అయితే కొలుచుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచులు అండి. 8.5 ఇంచులకు ఒక మార్కింగ్, మనకి కింద అలాగే పైన ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి 9 ఇంచులు, 8.5 ఇంచులు కదా, 9.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 9.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్ని కలుపుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచులు అండి. 12 ఇంచుల్లో సగం 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. 2 ఇంచులు సైడ్ ఖర్చు కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్ని కలుపుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి 17 ఇంచులు కదా, 17 ఇంచుల్లో సగం వచ్చేసి 8.5 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఓకేనా? 8.5 ఇంచులు వచ్చినప్పుడు ఎంత వచ్చినా సరే మనకి దాని నుంచి 1/2 ఇంచు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చేతి లూజ్ని ఆర్మ్ లూజ్ మార్కింగ్లు ఉన్నాయి కదా, ఈ 2 మార్కింగ్ని కలుపుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి లోపలికి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి దీంట్లో కలిపేయాలన్నమాట. ఓకేనా? చాలా ఈజీగా ఇలా మనం హ్యాండ్ అయితే మార్క్ చేసి కట్ చేసుకోవచ్చు. మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర ఒక నాచ్ పెట్టుకోండి. అలాగే ఈ ఫోల్డింగ్ సెంటర్ నాచ్ ఒకటి పెట్టుకోవాలి. ఇక్కడ ఈ సైడ్కి అయితే చిన్నగా జాయింట్స్ అయితే వస్తాయండి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఫ్రంట్ లోత్ని అయితే తీసేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసాం కదా, దీంట్లో కలిపేయండి. ఈ ఫ్రంట్ లోత్ దగ్గర ఇక్కడ 1/2 ఇంచు నుంచి 3/4 ఇంచు వరకు అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది అన్నమాట ఈజీగా. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వర్క్ వేసిన బ్లౌజ్ని కట్ చేసుకుందాము. ఈ వర్క్ బ్లౌజ్ కూడా కట్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తారండి. అవి ఏంటంటే, ఫస్ట్ మనము ఈ వర్క్ బ్లౌజ్ కూడా నెక్ రౌండ్ అయితే అస్సలు కట్ చేయకూడదు. వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకొని తర్వాత ఫ్రంట్ కట్ చేయాలి. ఫస్ట్ అయితే ఈ బ్యాక్ నెక్ని అయితే ఇలా పెట్టేసి, ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది, ఇది కంప్యూటర్ వర్కే కాబట్టి పర్లేదు అనమాట, కట్ చేసినా సరే ఏం కాదు. అదే మగ్గం వర్క్ అయితే నెక్ ఎంత ఉందో అంత పెట్టాల్సి ఉంటుంది. దాన్ని మనం తగ్గించడం కానీ పెంచడం కానీ చేయలేము. కంప్యూటర్ వర్క్ అయితే నెక్ మనం సైజ్ బ్లౌజ్కి ఎంత నెక్ ఉందో అంత పెట్టేసేయచ్చు. వర్క్ కట్ చేసినా ఏం కాదు కాబట్టి ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసేయాలి. దేనికైనా సరే కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా బ్యాక్ కట్ చేసిన తర్వాత హ్యాండ్ కట్ చేసుకోండి, తర్వాత ఫ్రంట్ కట్ చేయండి. ఎందుకంటే ఏమన్నా చిన్న చిన్న జాయింట్స్ ఏమన్నా వచ్చినా ఫ్రంట్కి వస్తాయి. కానీ అదే ఫ్రంట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్ కట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఒకవేళ సరిపోలేదు అనుకోండి, హ్యాండ్కి ఎలాంటి జాయింట్స్ అయితే మనం చేయలేమన్నమాట. అసలు అడ్జస్ట్ చేయడానికి రాదు, బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది. ఇది ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది చిన్న హ్యాండ్ అంటే 8.5 ఇంచులే కాబట్టి ఇంత క్లాత్ మనకి ఇక్కడ ఉంది. లేదు అనుకున్నప్పుడు ఈ హ్యాండ్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, మన ఫ్రంట్ ఆల్రెడీ కట్ చేసి ఉంటే ఇక్కడ క్లాత్ సరిపోదు. అప్పుడు హ్యాండ్కి మనం
జాయింట్ అయితే చేయలేము. అదే ఫ్రంట్‌కి కొంచెం తగ్గినా సరే ఈ సైడ్‌లో కొంచెం జాయింట్ వస్తుందండి. పర్లేదు ఫ్రంటే కాబట్టి కనిపియదు. అదే హ్యాండ్‌కి జాయింట్స్ అయితే అసలు అడ్జస్ట్ చేయలేము. అందుకని బ్యాక్ పార్ట్ కట్ చేసి తర్వాత హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ కట్ చేసుకోండి. కొంచెం పెద్ద సైజులకైతే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ అయితే వస్తుందండి. ఏ వర్క్ బ్లౌజ్‌కైనా సరే ఇలా కట్ చేసుకుంటే మీకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. జాయింట్స్ వచ్చినా సరే ఫ్రంట్‌కే వస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్‌కి మిగిలిన క్లాత్‌తోన క్రాస్ బెల్ట్‌కి అయితే వచ్చేస్తుంది. సో క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది. కటింగ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. హ్యాండ్స్‌కి వచ్చేసి సైడ్ జాయింట్స్ చేసేసి రెడీగా పెట్టానన్నమాట. ఇప్పుడు హ్యాండ్‌ని సెంటర్‌కి ఇలా ఫోల్డ్ చేసేసి ఈ సెంటర్‌కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్‌కి వచ్చేసి కింది సైడ్ ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా మొత్తం రబ్ చేసుకోండి. ఫోల్డింగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వర్క్ వేసిన బ్లౌజ్ ఉంది కదా! ఇక్కడ ఈ వర్క్ నుంచి ఇక్కడ వర్క్ లైన్ ఉంది కదా! ఈ 2 లైన్‌లు ఇలా చూసుకొని సెంటర్‌కి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్‌గా సెంటర్‌కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనము లైనింగ్‌కి మార్కింగ్ చేసాం కదా! సెంటర్‌కి. ఆ మార్కింగ్ అలాగే ఇక్కడ బ్లౌజ్ పీస్‌కి చేసిన మార్కింగ్ 2 ఒకటే దగ్గరికి ఇలా చూసుకొని సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని డైరెక్ట్‌గా ఆల్రెడీ మనం ఫోల్డ్ చేసాం కదా! ఆ ఫోల్డింగ్ లోపలికి పెట్టేసి దీని పైనుంచి కుట్టేసేయాలన్నమాట. ఈ కుట్టు వచ్చేసి లైనింగ్ పైన పడాలండి. లైనింగ్ పైన ఎడ్జ్‌కి వచ్చేటట్టు చూసుకోండి కుట్టు. ఈ వర్క్ లైన్ ఏదైతే ఉందో దాని పక్క నుంచి లైనింగ్ పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ బ్లౌజ్‌కి సెంటర్ మార్కింగ్ చేసాం కదా! ఆ మార్కింగ్ అలాగే లైనింగ్‌కి చేసిన మార్కింగ్ 2 కలవాలండి. ఇలాగైతే మనకి సెంటర్ పొజిషన్ వచ్చేసి హ్యాండ్ సెంటర్ పొజిషన్ కరెక్ట్‌గా వస్తుందన్నమాట. ఒక సైడ్ అప్ అండ్ డౌన్ అయిపోకుండా. అంటే ఒక సైడ్ ఎక్కువ వరకు ఒక సైడ్ తక్కువ రాకుండా కరెక్ట్‌గా వస్తుందన్నమాట. ఒక్క కుట్టుతోనే ఇక్కడ మనకి హ్యాండ్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కుట్టిన తర్వాత కట్ చేసుకోండి. ఓకేనా? ఇలా అయిపోయింది కదా! ఇప్పుడు లైనింగ్‌ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి పైనుంచి ఒక కుట్టేసేసుకోవాలి. ఇక్కడ వర్క్ లైన్ కనిపిస్తుంది కదండీ! ఈ లైన్ పక్క నుంచి కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ లైన్ పక్క నుంచి కుట్టేస్తున్నాం కదా! ఈ లోపలున్న లైనింగ్ ఉంది కదా! హ్యాండ్ కట్ చేసి దాన్ని లోపలికి కొంచెం లాక్కుంటూ లైనింగ్ అనేది బయటికి కనిపియకుండా లోపలికి అనేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి బ్లౌజ్ పీస్ అలాగే లైనింగ్ కలిపి జాయింట్ చేసేయాలి. మనం నార్మల్‌గా బ్లౌజెస్‌కి ఎలాగైతే జాయింట్ చేస్తామో అలా జాయింట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చులంటే ఇక్కడ బ్లౌజ్ పీస్ ఉన్నది కదండీ! ఆ ఎక్స్ట్రా ఖర్చులన్నమాట. లైనింగ్‌కి సమానంగా చూసుకొని బ్లౌజ్ పీస్‌ని కట్ చేసేయాలి. ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా కుట్టుకోవాలండి. ఈ హ్యాండ్ కుట్టేటప్పుడు మనం ఫ్రంట్‌కి నాచు పెట్టాం గదా! లోతు తీసి అదొచ్చేసి 2 హ్యాండ్స్‌వి ఆపోజిట్‌లో వచ్చేటట్టు చూసుకోవాలి. 2 ఒక్క సైడ్ కాకుండా. హ్యాండ్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్‌ని కుట్టుకోవాలండి. ఇక్కడ నెక్ ఒకవేళ విడ్త్ ఎక్కువయింది అనుకుంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేసి పెట్టానండి. మగ్గం వర్క్ బ్లౌజ్ గానీ, నార్మల్ మెషిన్ వర్క్ బ్లౌజ్ గానీ నెక్ ఎక్కువైనప్పుడు ఎలా తగ్గించుకోవాలనేది మన ఛానల్‌లో వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇక్కడైతే కరెక్ట్‌గా ఉందండి. నెక్ విడ్త్ అయితే ఎక్కువ కాలేదన్నమాట. సైజ్ నేను ఎంతైతే కట్ చేశానో సేమ్ అంతే ఉంది నెక్ విడ్త్. కాబట్టి దీనికి ఇక్కడ ఏం అడ్జస్ట్ అయితే చేయడం లేదు నేను. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఆల్రెడీ ఇక్కడ లైనింగ్ కట్ చేసి ఉంది కదా! నెక్ డీప్‌నైతే మార్కింగ్ చేసాం కదా! ఈ నెక్ డీప్ ఈ వర్క్ ఎక్కడి వరకైతే వస్తుందో ఇక్కడ కరెక్ట్‌గా ఇలా సెంటర్ చూసుకొని ఇక్కడ జరగకుండా ఒక పిన్ చేసుకోండి. అలాగే ఇక్కడ పైన నాచులు ఉన్నాయి కదండీ! నెక్ విడ్త్ దగ్గర నాచు పెట్టాము. ఈ 2 నాచులు ఈ వర్క్ 2 సైడ్‌లు కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడైతే సమానంగా వచ్చింది. కొన్ని వర్క్స్‌కి ఏంటంటే ఎక్కువ గాని, తక్కువ గాని అవుతుంటుందన్నమాట. అలాంటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఒకసారి అయితే చూడండి. ఇలా సెంటర్‌కి ఒక స్టిచ్ చేసేయండి. లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ కలిపి. ఇలా కుట్టేసుకోవడం వల్ల మనం కుట్టినప్పుడైతే జరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా సెంటర్‌కి ఒక కుట్టేసుకున్న తర్వాత ఈ సైడ్‌కి కూడా ఒక బాల్ పిన్ అయితే జరగకుండా పిన్ చేసుకుంటున్నా అండి. ఒక సైడ్ ఇలా చేసుకొని ఇంకొక సైడ్ అయితే చేసుకోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి. ఓకేనా? కుట్టేసుకునేటప్పుడు లైనింగ్ వచ్చేసి కిందికి ఉండాలి. బ్లౌజ్ పీస్ వర్క్ బ్లౌజ్ ఏదైతే ఉందో వర్క్ వచ్చేసి ఇలా కనిపించాలండి.
ఇప్పుడు వర్క్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ ఉందో ఇక్కడ లైన్ ఉంది కదా, లైన్ పక్క నుంచి కుట్టేసుకోండి. ఇక్కడ ఇలా క్లాత్ వేసుకున్నప్పుడు లైనింగ్ బ్లౌజ్ పీస్ వేసుకున్నప్పుడు కూడా వర్క్ ఉల్టా సీదా చూసుకొని వేసుకోండి. వర్క్ సీదాలో ఉన్న సైడ్ లైనింగ్ ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం లోపలికంటే లైనింగ్ లోపలికి వచ్చేస్తుంది, బయటికి కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ లైన్ పక్క నుంచి కుట్టినప్పుడు ఈ వర్క్ పైన అయితే కుట్టు పడకుండా చూసుకోండి. ఒక్క పాయింట్ కూడా వర్క్ మీద పడకూడదు. వర్క్ మీద పడినట్టయితే ఫినిషింగ్ అయితే మనం టర్న్ చేసినప్పుడు కరెక్ట్‌గా రాదనమాట. ఒక పాయింట్ లోపలికే ఉండాలండి కుట్టు. ఇలా కుట్టుకున్న తర్వాత ఆల్రెడీ పిన్ చేసుకున్నాం కదా, పిన్స్ తీసేసి రౌండ్ నెక్ రౌండ్ అయితే కట్ చేసేసేయాలి. అసలు ముందైతే నెక్ రౌండ్‌ని కట్ చేయకూడదండి. మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత నెక్ రౌండ్ కట్ చేస్తే చాలా ఈజీగా అయితే మనకి వచ్చేస్తుందన్నమాట వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఒక పావించ్ అంతా ఖర్చు వదిలేసి నెక్ రౌండ్‌ని కట్ చేసేసుకోవాలి. మరి దగ్గర కట్ చేయకండి, అలాగని మరీ ఎక్కువ ఖర్చు వదిలేసేయకుండా ఒక పాదం అంటే ఒక పావించ్ అంత ఖర్చు వదులుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ దగ్గర చిన్న చిన్న నాచులు పెట్టుకోవాలి. ఈ నాచులు పెట్టుకుంటే మనకి రౌండ్ షేప్ నీట్‌గా తిరుగుతుందండి. ఇలా నాచులు పెట్టకుండా మనం పల్టీ చేసేస్తే కొంచెం పట్టేసినట్టు ఉంటుందన్నమాట. లోపల క్లాత్ కరెక్ట్‌గా నెక్ షేప్ అయితే రాదు. ఇలా నాచులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ పీస్ ఇలా విడదీసేసి లైనింగ్ పీస్ పైన కుట్టేసుకోవాలండి. లైనింగ్ పక్క నుంచి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్నప్పుడు ఎక్కడ ఫోల్డింగ్ పడిపోకుండా చూసుకోండి. ఇక్కడ కూడా వర్క్ పైన కుట్టు పడకూడదు, ఓన్లీ లైనింగ్ పైనే కుట్టు పడాలన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్‌ని లోపలికి ఇలా అనేసి ఇక్కడ వర్క్ లైన్ ఒకటి ఉంది కదా, లైన్ పక్క నుంచి ఇంకో కుట్టేసేసుకోండి. ఇలా గనక 2 కుట్లు వేసుకుంటే మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. ఆల్రెడీ లైనింగ్ పైన ఒక కుట్టేసాం కాబట్టి కరెక్ట్‌గా లోపలికి ఫోల్డింగ్ అయిపోతుంది. లైనింగ్ అనేది బయటికి కనిపియదన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక లైన్ కనిపిస్తుంది కదా, లైన్ పక్క నుంచి కుట్టుకుంటే ఇంకా ఫినిషింగ్ నీట్‌గా వస్తుందండి. వర్క్ పైన లైన్ పైన గాని ఇక్కడ ఇవతల సైడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గాని కుట్టు పడకుండా చూసుకోవాలి. కుట్టు పడితే వర్క్ కొంచెం డిస్టర్బ్ అయినట్టు ఉంటుంది. ఈ వర్క్‌కి ఏంటంటే మనం పాదం కూడా మార్చవసరం లేదండి. నార్మల్ పాదంతోనే కుట్టేయొచ్చు. మగ్గం వర్క్ అయితే వన్ సైడ్ పాదం పెట్టాలి. చూడండి నెక్ రౌండ్ ఎంత నీట్‌గా వచ్చింది. మీరు కూడా ఎలాంటి భయం లేకుండా సేమ్ ఇక్కడ నేను చూపించినట్లు గనక కుట్టుకున్నట్లయితే ఈజీగా మీరు కూడా మీ బ్లౌజ్‌ను కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ అలాగే బ్లౌజ్ మనం నార్మల్‌గా ఎలాగైతే జాయింట్ చేసేసుకుంటామో అలాగే జాయింట్ చేసేసుకోండి. లైనింగ్ బ్లౌజ్ పీస్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసేయండి దగ్గరికి. అంటే మనం లైనింగ్ కరెక్ట్ మెజర్‌మెంట్ తోని కట్ చేసాము. ఈ బ్లౌజ్ పీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా ఖర్చుల్ని కట్ చేసేయాలి. చూడండి బ్యాక్ ఖర్చులు మొత్తం కట్ చేసిన తర్వాత ఈ వర్క్ ఫినిషింగ్ అంటే మనం స్టిచ్ చేసిన ఈ నెక్ రౌండ్ ఫినిషింగ్ ఎంత నీట్‌గా వచ్చింది. ఎక్కడ కూడా లైనింగ్ బయటకు వచ్చేయకుండా షేప్ అవుట్ అయిపోకుండా చాలా నీట్‌గా అయితే వస్తుందండి ఇలా కుట్టుకున్నట్లయితే. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత మనం నార్మల్‌గా బ్లౌజ్ ఎలాగైతే కుట్టుకుంటామో అలాగే కుట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ నెక్కులు ఎలా కుట్టుకోవాలి, హ్యాండ్స్ అలాగే నెక్కుల వరకే చూపిస్తున్నా అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా నార్మల్‌గా మనం ఎలా కుడతామో అలా కుట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా కుట్టుకోవాలనేది చూద్దామండి. ఫ్రంట్ నెక్ అయితే మనం ఆల్రెడీ కటింగ్ చేసినప్పుడే నెక్ రౌండ్ అయితే కట్ చేసేసాము. చాలా ఈజీగా ఇదైతే సెట్ చేసేయొచ్చు. ఎందుకంటే మనకి వన్ సైడ్ ఓపెనే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే దీంట్లో అడ్జస్ట్ అవుతుందండి. ఇక్కడ చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నట్లు సేమ్ ఇలాగే కుట్టేసుకోండి. ఇక్కడ కరెక్ట్‌గా చూసుకోండి. కరెక్ట్‌గా మనం నెక్ రౌండ్ కట్ చేసిన దానికి సరిపోతుందా లేదా అనుకొని చూసుకోండి. ఒకవేళ ఫ్రంట్‌కి ఎక్కువ వచ్చింది అనుకుంటే ఫ్రంట్‌కి వదిలేసుకోవచ్చు. ఇక్కడ పైన కొంచెం ఎక్కువ వస్తుందండి. ఇది ఎలాగో కంప్యూటర్ వర్కే కాబట్టి కట్ చేసినా ఏం ప్రాబ్లమ్ లేదని నేను ఒక హాఫ్ ఇంచ్ అంత వరకు పైకి వదిలేసి ఇక్కడ మనకి ఇలా చేత్తోని ఇలా చూస్తే మనకి వర్క్ లైన్ అనేది తెలుస్తుంది. ఆ లైన్ పక్క నుంచి ఇలా కుట్టేసుకోవాలండి. మనం బ్యాక్ కుట్టినప్పుడు ఏంటంటే వర్క్ సైడ్ నుంచి అంటే బ్లౌజ్ పీస్ సైడ్ నుంచి కుట్టాము. ఫ్రంట్‌కి వచ్చేసి ఇలా ఫింగర్‌తోని ఇలా చూస్తే మనకి వర్క్ తెలుస్తుందన్నమాట లైన్ ఎక్కడి వరకు ఉందని. సేమ్ ఆ పక్క నుంచి నెక్‌ని పెట్టేసి మనం ఖర్చు కోసం ఎంతైతే వదులుతామో ఒక పావించ్ ఖర్చు పట్టుకొని కుట్టేస్తే సరిపోతుంది. చూడండి కరెక్ట్‌గా వచ్చింది. అంటే ఆ లైన్ పక్క నుంచి అయితే వచ్చింది. ఇలా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్‌కి రౌండ్ షేప్‌లో నాచులు పెట్టుకొని మనం బ్యాక్ సైడ్ ఎలాగైతే లైనింగ్ పైన కుట్టేసుకున్నామో అలాగే
ఇక్కడ కూడా ఒక కుట్టేసుకోవాలండి. ఇలా లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ విడదీసుకొని లైనింగ్ పైన కుట్టేసుకోవాలి. లైనింగ్ని లోపలికి అనేసి ఈ వర్క్ లైన్ పక్క నుంచి కుట్టేసేయాలండి. ఫ్రంట్ నెక్ అయితే చాలా ఈజీగా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు అన్నమాట. చూడండి ఇక్కడ కరెక్ట్ గా వచ్చింది. కాకపోతే ఈ ఫ్రంట్ కొంచెం ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఫ్రంట్ మనకి పొంగు వచ్చేస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి. ఇలా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ అలాగే లైనింగ్ కలిపేసి జాయింట్ చేసేయండి. జాయింట్ చేసేసి ఖర్చులు కట్ చేసేసి మనం నార్మల్ గా ఎలాగైతే బ్లౌజ్ డాట్స్ పట్టేసి క్రాస్ బెల్ట్ అన్ని కుట్టేసుకుంటామో సేమ్ అలాగే కుట్టేసుకోండి. ఒక సైడ్ ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక సైడ్ మనకి ప్లెయిన్ ఉంటుంది కదా ఫ్రంట్, ఇంకో ఫ్రంట్ ని అలా ప్లెయిన్ గా కుట్టేయకుండా పైపింగ్ చేసుకోవాలి. పైపింగ్ చేసుకుంటే చూడడానికి నీట్ గా ఉంటుంది. అలాగే ఫిట్టింగ్ కూడా షోల్డర్ జారిపోకుండా కరెక్ట్ గా ఉంటుందండి. ఏ వర్క్ బ్లౌజ్ కైనా సరే ఒక సైడ్ వర్క్ ఎలాగో వస్తుంది, ఇంకొక సైడ్ కొంతమంది ఏంటంటే నార్మల్ గా వదిలేస్తారు, అంటే ముక్క తిప్పేసి వదిలేస్తారు అనమాట. అలా కాకుండా ఇలా పైపింగ్ చేసామంటే ఇంకో సైడ్ కూడా నీట్ గా కనిపిస్తుంది. అది మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా సరే, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయినా సరే, ఇంకో సైడ్ కూడా మనం ఇలా పైపింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుందండి. ఇలా పైపింగ్ కుట్టుకున్నప్పుడు కూడా మనం ఒక సైడ్ ఫ్రంట్ రెడీ చేసేసాం కదా, ఇంకొక సైడ్ ఇది వచ్చేసి దానికి ఆపోజిట్ లో వచ్చేటట్టు చాలా జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోండి. మనం నార్మల్ గా కుట్టేసాం అనుకుంటే మళ్ళీ రెండు ఫ్రంట్లు ఒక సైడ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే ఒక ఫ్రంట్ రెడీ అయిన తర్వాత ఇంకో ఫ్రంట్ చూసుకొని, అంటే దానికి ఆపోజిట్ లో వచ్చేటట్టు క్లియర్ గా చూసుకొని కుట్టుకోండి. లేకపోతే మళ్ళీ మొత్తం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్రంట్ కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా చాలా ఈజీగా వర్క్ బ్లౌజ్ ని ఎలా కుట్టుకోవచ్చు అని. ఇక్కడ మనం మెయిన్ చేయకూడని మిస్టేక్స్ ఏంటంటే ఏ వర్క్ బ్లౌజ్ కైనా నెక్ రౌండ్ ని ముందే కట్ చేయకూడదు. అలాగే లైనింగ్ పరుచుకొని కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్ కట్ చేసుకొని తర్వాత ఫ్రంట్ లాస్ట్ కట్ చేయాలండి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా మీరు కూడా చాలా ఈజీగా వర్క్ బ్లౌజ్ ని కట్ చేసి కుట్టుకోవచ్చండి. మొత్తం కుట్టిన తర్వాత చూడండి ఎంత నీట్ గా ఉంది బ్లౌజ్ అయితే. ఫినిషింగ్ అయితే సూపర్ గా వచ్చిందండి వర్క్. అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.